వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా మండల కేంద్రమైన జలదంకిలోని శ్రీ జానకి రామలింగేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ఆలయ ప్రధాన అర్చకులు కుందొర్తి సతీష్ శర్మ ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగా పార్వతీ సమేత జానకి రామలింగేశ్వర స్వామి వారికి అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం కలశ స్థాపన చేశారు. ఆలయం ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం వద్ద కుందొర్తి సతీష్ శర్మ అర్చకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభాన్ని పవిత్ర జలంతో శుద్ధి చేసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ధ్వజపటాన్ని ఎగురవేశారు. బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం ఆలయంలో వైభవోపేతంగా ధ్వజారోహణం నిర్వహించారు. అంతకు మునుపు ధ్వజస్తంభానికి పాలు, తేనె వంటి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి అగ్ని, గాలి వంటి పంచభూతాలుగా అన్నప్రసాదం నైవేద్యంగా సమర్పించారు. మంగళ వాయిద్యాలు, హరహర శంభో శంకర అంటూ భక్తుల నినాదాల మధ్య అర్చక బృందం ధ్వజస్తంభం చుట్టూ దర్భన చుట్టిన తర్వాత నందీశ్వరుని చిత్రపటాన్ని ధ్వజస్తంభ శిఖా భాగాన ప్రతిష్ఠించడం జరిగింది. ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ ఆలయ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. జలదంకి గ్రామంలో ఏం చేస్తున్నటువంటి శ్రీ గంగా పార్వతి జానకి రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శివరాత్రి సందర్భంగా నిన్న నుంచి మొదలవడం జరిగింది. నిన్న పుట్ట బంగారం తీసుకురావటం, ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా దేవస్థానంలో 3 రోజులు కార్యక్రమాలు జరుగుతాయి. 3 రోజులు మొదటి రోజు డ్యాన్స్ బేబీ పాటకాయ, రెండో రోజు మ్యూజికల్ నైటు, అలాగే 28 మూడవ రోజు స్వామివారి కళ్యాణము, అలాగే స్వామివారి తెప్పోత్సవము, సాయంత్రం డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రాం నుండి ఈ కార్యక్రమంలో ఎన్నోమెంట్ వాళ్ళ సహకారంతో, అలాగే కాకర్ల సురేష్ గారి సహకారం, ఎంపీ ఏమిరెడ్డి గారి ప్రభాకర్ రెడ్డి గారి సహకారం, ఈ మండల నాయకులు జనార్దన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అలాగే ఈ కమిటీలో ప్రధాన పాత్ర పోషించిన కమిటీ సభ్యులందరికీ, కమిటీలో గ్రామస్తులకు, అలాగే పూజారి ఈవో గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ, ఈ 3 రోజులు జరిగే ఉత్సవాల్లో మండలంలో ఉండే నలుమూల గ్రామస్తులందరూ కూడా పాల్గొని స్వామివారి
దర్శనం చేసుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకొని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.